హాయ్ హలో డార్లింగ్స్ टूर्नामेंट को हम यहाँ क्रिकेट खेलने आया है। सभी खेलेंगे तो बहुत अच्छा लगता है, ठीक है। इसलिए सभी खेलते रहो, हंसते रहो, खुशी रहो। హాయ్ 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 ఫోక్స్, చాలా కాలం తర్వాత హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చి సంక్రాంతికి ప్యాకెట్ ఆడి బోర్ కొట్టింది. అందుకే మా వాళ్ళంతా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా క్రికెట్ ఆడడానికి వచ్చారు. నేను కూడా ఊరికే ఉండకుండా ఈ వ్లాగ్ తీస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్. ఓకే నరేష్ అన్నయ్య ఫ్రమ్ కొత్తది టాస్ గెలగానే ఏం కోరుకుంటా అక్కడ టాస్ పిచ్ రిపోర్టింగ్ పిచ్ కండిషన్ కొద్దిగా ఎండ్లో మ్యాచ్ మందే. అదే ఏదిరా హెడ్ టైల్ అబ్బా టైల్ ఆగు మందే టైల్ బ్యాటింగ్ రా because the weather condition is very dry. Why should we choose the batting first? अरे कहना क्या चाहते हो? No changes, same team. మ్యామ్ గెలిచిన బ్యాట్ పోస్ట్ ఆడాలనుకున్నాము కానీ జరగలేదు. పిచ్ ఇది డ్రై ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఎంత ఉంటుంది? 10 రన్స్ ఉంటుంది. ఎన్ని ఓవర్లకి? 35 ఉంటుంది. 5 ఓవర్లకి 5 ఓవర్లు 35 సరిపోతుంది. 5 ఓవర్లు 35 కొడితే 3 ఓవర్లకి 20 వచ్చిన 50 సరిపోతుంది. आइए देखते हैं बैट मजा आएगा. ఫస్ట్ బాల్ ఓహో. A few moments later. సో తిన్ తేజన్య 2 సిక్స్లు ఒక బౌండరీతో నియర్లీ 20 రన్స్ స్కోర్ చేశాడు. మోర్ దెన్ 250 స్ట్రైక్ రేట్. సో తేజస్ అని అవుట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా డాట్లు, ఫ్రీక్వెంట్గా సింగిళ్ళు, అకేషనల్గా బౌండరీలు అండ్ రేర్గా సిక్స్లతో మా ఇన్నింగ్స్ అలా సాగింది. నాకు బ్యాటింగ్ వస్తే ధోనీలో ఫినిష్ చేద్దాం అనుకున్నాను, కానీ నా దాకా రానివ్వలేదు మా ఊళ్ళు. One eternity later. సో డన్ విత్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. వెల్ ప్లేడ్. స్కోర్ ఎంత? 55 కొట్టాలి. ఇంకా 55 చెప్పుకోటే ఏంటి సంగతి? ఎంత స్కోరు, ఎంత కొట్టారు? need to 55 runs other time. We would actually fight a good score, but unfortunately we not వీడు బబ్బే ఏడువా రన్నింగ్ అసలు పరిగెట్టలేదు. మరి ఏం చేయలేం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తేజ మనకు అసలు చెప్పు. ఫస్ట్ ఇన్నింగ్స్ 3 6 లో 4 కాదు, ఇప్పుడు టార్గెట్ గుడి వచ్చా కొట్టలేదు. టార్గెట్ కొట్టలే, రాళ్ళు కొడతారు. కొట్టలేరు అంట. गजब बेइज्जती है. సో 8 ఓవర్స్లో 55 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగారు మా అపోనెంట్స్. పిచ్ చూసి నవ్వుకోవద్దు, బ్యాటింగ్ పిచ్ బాగానే ఉంది, బట్ ఫీల్డింగ్ పొలాల్లో చేయాల్సి వస్తుంది. అంటే మీకు ప్యాషన్ అనేది ఉండాలి. అప్పుడు పొలాలు ఏంటి, కొండల్లో, కోనల్లో, వాగుల్లో, వంకల్లో ఎక్కడన్నా ఆడేస్తారు. నువ్వేంట్రా ప్యాకెట్ బోర్గొడుతుందని క్రికెట్కి వచ్చి ప్యాషన్ అని మాట్లాడుతాను అని అనుకోవద్దు. నాకు నిజంగానే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో మ్యాచ్ చాలా టైట్గా వచ్చింది. 2 ఓవర్స్కి 13 రన్స్ కావాలి. అలాంటిది 1 ఓవర్కి 10 రన్స్ దాకా తీసుకొచ్చాడు. ఇదిగో తనే సింహాచలం అనియా ఓవర్కి జస్ట్ 3 రన్స్ ఇచ్చాడు అంతే. చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఓవర్కి 10 రన్స్ కావాలన్నప్పుడు మా బౌలర్ నో బాల్ 6 ఇచ్చాడు. అని చేత అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ దట్ మ్యాచ్. అదే టైంలో నేను ఫీల్డింగ్ చేస్తూ ఉండడం వలన ఆపోజిట్ టీమ్ తాలూకా విన్నింగ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను. ఏదైతేనే వి ఎంజాయ్డ్ ఇట్ ఏ లాట్ సార్. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అనేటివి పోస్ట్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. సో అంటిల్ దెన్ లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్.